ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చూసి రాసి పరీక్షలు పాస్ అయ్యాడు కాబట్టే ఆయన అలా అనుకుంటున్నాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేని తరంతో బొత్స అక్కసుతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తెలంగాణలోనే చదువుకుంటామని ఏపీ విద్యార్థి కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. ఏపీలో అంతా కులాల పిచ్చి, అభివృద్ధి లేదు, రెచ్చగొట్టడమే అని అన్నామా అని ప్రశ్నించిన మంత్రి అన్ని విషయాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని బొత్సకు సవాల్ విసిరారు. మా వాళ్ళు మీ దగ్గర చదువుతుండ్రా, మీ వాళ్ళు మా దగ్గర చదువుతుండ్రా? ఇక్కడ చదువుకుంటే వాళ్ళను చదువు ఎట్లుందో అడగండి. ఇట్లా ఇక్కడ నివసించేటోళ్ళకు మీకు ఏమైనా ఇబ్బందులు అడగండి. ఇక్కడ వ్యాపారం చేసుకునేటోళ్ళకు మీకు ఏమైనా ఇబ్బందులు పెడుతుందని అడగండి. మీకు ఏమైనా అసౌకర్యాలను అడగండి. ఏమైనా సూటిపోటీ మాట్లాడుతున్నామో అడగండి. రెండు రకాలు ఉంటుంది. ఇక్కడ మంచిగా వచ్చి బతికేటోళ్ళు కూడా మంచిగా బతుకోద్దని ఉంటుంది. మనం మాకన్నా మంచిగా కదా ఈర్ష్యతో కూడా మాట్లాడిన సందర్భం ఉండొచ్చు. మూడవది, అంతకుముందు వాళ్ళన్నీ చేసింది కనుక అవే స్కామ్లు ఉన్నాయని చెప్పి పచ్చకామలు దేశం అంతా పచ్చగా చూడు ఆ టైప్లో ఉండడం అని కూడా అనుకోవచ్చు. కరెక్ట్గా పనిచేస్తుంది ప్రభుత్వం.